మామ ఓ వైపు చేపలు ఇంకో వైపు పాపలు ఎటు సైడ్ చూడాలని కూడా అర్థం కావట్లేదు. సో హలో మోమోస్, వెల్కమ్ టు రవిగాడి బ్లాగ్స్. సో మామ 2025 అయితే వచ్చేసింది. ఈ రోజు పార్టీ ఎట్లా ఉంటదంటే మార్నింగ్ లేచాను మటన్ కోసము. అక్కడ మటన్ కోసం మార్నింగ్ వెళ్ళకపోతే దొరకదు అసలు. మటన్ కోసం వచ్చా కానీ మటన్ కన్నా బోటి ఇంకా బుర్ర మాంసం తీసుకుందాం అనేసి ప్రిపేర్ అయిపోయాను. నేనైతే తీసుకున్నా, ఒక కేజీ తీసుకున్నా, 350 పడింది. వర్త్ మామ వర్త్, నాకైతే 350కి వర్త్ అనిపించింది. ఇంత మార్నింగ్ వెళ్ళేసరికి మొత్తం పొగ మంచి అలుకే ఉంది. అస్సలు ఎక్కడ కూడా గ్యాప్ లేదు, మొత్తం పొగ మంచిగా ఉంది. మామ చలి అయితే ఎట్లా ఉందో మీరు ఈ లాక్ ఓపెన్ చేసేటప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మటన్ కావాల్సిన మసాలాను తీసుకుండేసాను. ఇంటికి వెళ్ళంగానే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. చూసిరా, ఎగ్ కర్రీలో ఆలు అయితే వేసిండు. మా నాన్నకి చెప్పాను కదా ఎందులోనే ఆలు వేయడం అలవాటు అయిపోయిందని, కానీ టేస్ట్ మాత్రం గుద్దపగలు ఉన్నది. మామ మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి చికెన్కి వెళ్ళాను. చికెన్ అయితే చూసారా, దాన్ని చంపిన ఇంకా కొట్టుకునే ఉన్నది. కొట్టుకోమంటే గుండె. ఓకే మామ, ఇది అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ అయితే బీచ్కి ఎంటర్ అయిపోయాము. ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము అంటే బ్యాక్ సైడ్ బిర్యానీ మొత్తం మటన్ చికెన్ మొత్తం రెడీ చేసినాము. ఇక మావాడు వచ్చిన చూసిరా, అస్సలు ఎక్కువ జనాభా అయితే స్టార్టింగ్ లేరు, ఎందుకంటే మేము తొందరగా వచ్చేసాము. ఈ రోజు మొత్తం ఇక్కడే ఎంజాయ్ చేయాలి. ఏంటంటే దగ్గరున్న ఊరు ఒక్కూరే మా ఊరే వచ్చింది అనుకుంటా. ఇంకా ఏ పక్కల వాళ్ళు అసలు మొత్తం బీచ్ అసలు పూర్తి ఖాళీగా ఉంది. ఎక్కడో కలరింగ్ కూడా లేదు. ఎవరో ముసలోళ్ళు కనిపించారు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటారని చూద్దామంటే ఎవరు కనిపించడం లేదు. ఓకే మామ, ఇదైతే అయింది. ఓకే మామ, నేనైతే మనోడికి బోర్ కొడుతుందంటే మనోడు చిన్న గేమ్ అయితే ఆడిండు. ఆ గేమ్ ఎట్లా ఉంటుందో మీరు చూడండి. మాకైతే చాలా మజా వచ్చింది. వీడు ప్యాంట్కి అయితే తాడు కట్టేసిండు. తాడు కట్టేసి అది ఒక చెట్టు కొమ్మకి అంటే ఒక ముగ్గులు దొంగ ఉంటుంది, దానికైతే కట్టేసిండు. వాడు లాక్కోలేక పీక్కోలేక వాడు వేడి పెంటుంటే మాకైతే నవ్వు మ్యాక్సిమం చాలాసేపు అయితే నవ్వము. ఒక హాఫ్ అన్ అవర్ అయింది అట్లా. మామ, మా ఫ్రెండ్ గడు చేసిన ఈ మాలిన పనికి మీకు నవ్వొచ్చుంటే ఒక లైక్ మాత్రం వేసుకోండి. మామ, ఈ విందులో మేము కేవలం మనుషులు తింటే బాగోదని ఒక పందిని కూడా సెట్ చేసాము. ఇదిగో లాస్ట్ లో చూసారా, ఇదే పందికి కూడా తిండేసాము. సో మామ, ఈసారి అయితే బీచ్కి వెళ్ళేటప్పటికి మొత్తం కలరింగ్ మొత్తం జనాభా మొత్తం హౌస్ ఫుల్ అయిపోయింది. హౌస్ కాదు, బీచ్ ఫుల్ అయిపోయింది. జనాభా ఎట్లా ఉన్నారంటే ఏటి సైడ్ చూడు కలర్ఫుల్ గా ఉన్నది. మామ, ఈ సైడ్ మొత్తం పాపలు ఉంటే అటు సైడ్ మాత్రం చేపలు ఉన్నాయి. చేపలు అంటే అదే ఇప్పుడే వల తీసిండు. వలలో చేపలు మాత్రం చాలా బాగా పడ్డాయి. మేమంటే వీడియో మిస్ అయిపోయింది. ఫస్ట్ అంటే మొబైల్ బయట పెట్టి వీడియో తీయడం మర్చిపోయాను. లాస్ట్లో మళ్ళీ గుర్తొచ్చింది. చూసారు మామ, మన ఫేమస్ యూట్యూబర్లు అయిపోయాము, అందుకే అందరూ రాయి చెప్తున్నారు. ఓకే మామ, నెక్స్ట్ వచ్చి మీకు చేపల దగ్గర నుంచి చూపిస్తా ఉన్నా కదా, మామూలు దగ్గర నుంచి ఇది మామూలు చూడండి, ఇంకా దగ్గర నుండి చూపిస్తాను. అంతవరకు మీరు కలర్ని కొద్దిగా ఎంజాయ్ చేయండి. మామ, అందరికీ ఒక రిక్వెస్ట్, ఎవరైనా వీడియోలో కనిపిస్తే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. నేను వీడియో ఎవరికైతే షూట్ చేయలేదో వాళ్ళైతే కామెంట్ అయితే పెట్టండి, ఏరా నన్ను వీడియోలో వదిలేసావని. మొత్తానికి వీడియో మాత్రం లాస్ట్ వరకు కంటిన్యూ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. మామ, స్కిప్ చేయకుండా ఎందుకు చూడమన్నానో తెలుసా, మాకైతే ఈరోజు చాలా వింత చేపలు అయితే కనిపించాయి. వింత చేపలే కాదు మామ, వింత మనుషులు కూడా అయితే కనిపించారు మాకు. మామ, నెక్స్ట్ వచ్చి మనం చేపల దగ్గరికి అయితే వెళ్దాము. మొత్తం కలరింగ్ చూసే ఉంటాను అనుకుంటున్నాను, ఇంకా ఉంది. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోద్ది. నెక్స్ట్ వచ్చి మనం చేపల దగ్గరకు వచ్చాం మామ. ఇదో మా ఫ్రెండ్ గారు ఇద్దరు అయితే చేపలు బేరం ఆడుతున్నారు ఆ చేపల వాళ్ళ దగ్గర. మొత్తానికైతే మా ఫ్రెండ్ గారు ఇద్దరు ఒక 2 చేపలను అయితే తీసుకోవడానికి రెడీ అయ్యారు. అవి ఇందులో ఉన్న పెద్ద చేపలని 2 తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఒకసారి అవి ఎంత రేటు చెప్తారో ఏంటో చూద్దాం. మామ, మొత్తానికి ఇందులో పెద్ద 2 బొంతలు పడ్డాయి. ఆ 2 బొంతలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆ 2 బొంతలనే మా వాళ్ళు బేరం ఆడుతున్నారు. ఒకసారి ఆ బేరాలు లేవంటున్నాయి, ఇదైతే బేరం ఆడుతున్నారు. వాళ్ళు 150 చెప్పిర్రు, ఈడైతే 100కి 2 అడిగిర్రు, కానీ వాళ్ళు బేరాలు లేవని ఒక అంటే అసలు ఇవ్వడం లేదు. మనం కూడా 100కి అడిగాము కానీ ఇవ్వడం లేదు. 150 అయితే ఇస్తాను, లేదంటే అసలు ఇవ్వను, చాలా కష్టపడ్డామన్నారు. సర్లే, వాళ్ళని ఎందుకు విసిగించడం అనేసి మేము కూడా అలా వదిలేసి బయటకు వచ్చేసాము. అందరూ అయితే మేము బేరం ఆడుతుంటే మాదికే చూస్తున్నారు, అరే 150 కదా 50 వేసి తీసుకెళ్ళండి అని. కానీ మేము అట్లా చెయ్యము, ఎందుకంటే మాకు 100 అంటే 100కే రావాలా. సో గైస్, ఇవి అయితే మొత్తానికి 10 చేపలు. ఈ చేపల్లో మీకు ఎవరికైనా పేరు తెలిసింటే కింద కామెంట్ చేయండి. మామ, ఇంకో కొద్దిగా ముళ్ళుగా ఉండే ఒక అంటే చేప కూడా కనిపించింది మామ, కానీ వీడియో అయితే తీయలేకపోయాను. అది మళ్ళీ నీటిలో వదిలేసారు. అది మా వాళ్ళు అలాంటి చేపలను తినరు, అది మళ్ళీ నీటిలో వదిలేశారు. సో మామ, ఇక్కడ నుంచి మీకు వెరైటీ చేపలు అయితే చూపిస్తూనే ఉంటాను, అలా వెయిట్ చేయండి. ఇప్పుడే మీకు చూపిస్తా. ఇదిగో మామ, మా ఫ్రెండ్ గాడికి అయితే దొరికింది, అది నాకు చూపించిండు. దీని పేరు నత్త ఏదో అనుకుంటా సంథింగ్. అది నీటిలో వేసిన ఎంత తొందరగా అది లోపలికి వెళ్ళిపోతుంది చూసారా. మొత్తం మీకు లైవ్ షో అనమాట, చాలా క్లియర్గా ఉన్నది చూడండి. మామ, ఇది మొత్తానికైతే వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ నడక సాగించాము ముందుకి. అలా వెళ్తా ఉంటే మళ్ళీ కనిపించాయి పాపలు. ఇక్కడ బోటు కూడా వదిలేసిండు అవుడని.
ఆ బోట్ అది తిరగనీకి కాదు, జస్ట్ అది అంటే వాళ్ళు తీసుకెళ్ళి నీకు అది అక్కడ వదిలేసారు. అది కూడా మంచి టైంలో వదిలేరు. ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు చాలా అయితే దానిపైన ఫోటో షూట్ చేసుకున్నారనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మామ ఇక్కడ మామ టైం అయ్యేసరికి ఇంకా జనాభా పెరుగుతూనే ఉన్నారు మామ. ఎంత చాలా నాకు తెలిసి మినిమం కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చి ఉంటారు ఇక్కడ. చాలా మంది అయితే చాలా మంది వచ్చారు మామ. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా వీడియోలో కనిపించి ఉంటే కన్ఫామ్ లైక్ చేసుకోండి. సో మామ నెక్స్ట్ వచ్చి ఇంకొక ఇంత రకమైన చేప దొరికింది. ఇది మీరు ఎప్పుడు చూసిరో లేదో కింద కామెంట్ చేయండి. దీని పేరు కూడా మాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఇది కూడా కామెంట్ చేయొచ్చు. ఓకే మామ, ఇదైతే చూసారా మంచి భలే ఉన్నది. ఆ సేమ్ గ్లాస్ లాగా ఉన్నది. మేమైతే చూసి చాలా అంటే అది పట్టుకోవడానికి కూడా స్మూత్గా చాలా భలే ఉన్నది. అయితే ఇది మా ఫ్రెండ్ కూడా చూపి నీకు పిలిచాను. చూడ ఏం పని చేసిండో, ఒక అనవసరంగా ఒక జీవిని అయితే చంపేసిండాడు. ఈ వింత జీవిని చంపిన వింత జంతువు ఇది మరీ వరస్ట్ జంతువు అనమాట. వింత జంతువు కూడా కాదు, వరస్ట్ జంతువు. సో మామ అది మామ మ్యాటరు. మొత్తానికైతే ఈ బ్లాగ్ ఎక్కడితోనే ఖతం చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా వస్తూనే ఉన్నారు మొత్తం మీకు అంటే. సో మామ ఇంకా వింత చేపలు ఏమైనా కనిపిస్తే అని అయితే బ్లాగ్ని కంటిన్యూ చేస్తున్నా. మీరైతే కంపల్సరీ లైక్ మాత్రం వేసుకోండి. ఓకే మామ నెక్స్ట్ వచ్చి మనం చూడండి. ఇప్పుడైతే అసలైన చేపలను అయితే చూపిస్తా మామ. వేరే దగ్గర వలేసిండు, ఆ వల దగ్గరికి వెళ్ళి మీకు చేపలు చూపిస్తా అనుకున్నా, కానీ ఆ వల లాగేటోళ్ళు కూడా ఈ పాపలను చూసి భయపడి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్లేస్ అస్సలు లాగడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఓకే మామ మళ్ళీ మా వాడు అయితే వచ్చిండు దుబాయ్ సేటు. మామ ఈ బీచ్ కూడా చాలా క్లీన్గా అయితే ఉన్నది. చూడండి సూర్యుడి దగ్గరికి నేను ఎంత వెళ్దాం అనుకుంటున్నా, నా నుండి సూర్యుడు ఇంకా దూరం అవుతూనే ఉన్నాడు. దగ్గరికి వెళ్ళాలని చాలా ట్రై చేశాను, కానీ నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. సర్లే అనేసి వెళ్ళని వదిలేశాను. నెక్స్ట్ వచ్చి ఈడు నీటిలో పడుకున్నాడు. సో అది మామ మ్యాటర్. వల లాగదాడు అనుకున్నాను, వల అయితే లాగలేదు. మీకైతే ఈరోజు చేపలు పాపలు బాగానే చూపించాను అనుకుంటా. సో మామ ఇంతటితో మా బ్లాగ్ ఖతం చేస్తున్నా. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ.